సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందు దర్శకుడి గురించి కూడా మాట్లాడాలి. అంటే నేను మరీ ఎక్కువ పొగడడం ఇష్టం లేదు సార్. ఎందుకంటే తొలి ప్రేమ అనే సినిమా పుట్టి 80 సంవత్సరాల్లో, తెలుగు సినిమా పుట్టి, అందులో ఆ సినిమా ఎవ్వరు మర్చిపోరు. అదే తొలి ప్రేమ. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడితే నేను కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటారు. ఇది అవసరమా మనకు? అది యువర్ ఏ గ్రేట్ డైరెక్టర్ సార్. మీ దర్శకత్వంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, ఇక అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడాలంటే నితిన్ అన్న కోసం మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి నితిన్ అన్న భక్తుడు ఎవరన్నా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో మీరు కదా, అక్కడ నితిన్ అన్న. అయితే ఇష్కు అనే సినిమాతో నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అందులో సాంగ్ పాడాను అంతే, యాక్టింగ్ చేయలే. సాంగ్ ముందు ఒక డైలాగ్ చెప్తా, అరే ఏంట్రా ఇంకా లేట్ వచ్చాయి అని ఒకటే డైలాగ్ చెప్తా, కట్ చేస్తే సాంగ్ చేశా. నా జీవితంలో తాగుబోతు రమేష్ యాక్టర్గా పేరు వచ్చింది, కానీ తాగుబోతు రమేష్ పాడతాడు అని అనుకున్నది నితిన్ అన్న, అనూప్ గారు, మా రైటరు చైతన్య కృష్ణ. అంటే ఈ సాంగ్ రమేష్ ఉంటే బాగుంటుంది. అయ్యో మరి రమేష్ సినిమాలో లేడు కదా అన్నారు. మీరెవ్వరు ఏం చెప్పకండి, రమేష్ చేస్తున్నాని నన్ను నమ్మిన మొట్టమొదటి వ్యక్తి నితిన్ అన్న. ఒక విషయం చెప్తా, అంటే ఇప్పుడు ఏదో అవకాశం ఇస్తే ఖచ్చితంగా మాట్లాడాలి, అది జెన్యున్. నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. నేను ఒక మాట చెప్తా నితిన్ అన్న కోసం. రేసు గుర్రం అనే షూటింగ్ చేస్తున్నా, రేసు గుర్రము. అప్పుడు ఫస్ట్ టైం అల్లు అర్జున్తో మీటింగ్, ఫస్ట్ టైం నేను కలవడం. రమేష్ తాగుబోతు యాక్టింగ్ బాగా చేస్తావు నువ్వు, నాకు అలా మొదలైంది ఇష్టం, నువ్వు నితిన్ సినిమాలు బాగా చేస్తావా అన్నాడు. ఒక హీరో, ఒక స్టార్ హీరో, నువ్వు నితిన్ సినిమాలు బాగా చేస్తావు కదా అన్నాడు. అన్న నేను 2 సినిమాలు చేసిన అన్న. అదే ఎన్ని చేసినావు అన్నది కాదే, అంత పాపులర్ వచ్చింది అని అన్నాడు. అది నాకు నితిన్ అన్నకున్న రిలేషన్. ఈ ప్రొడ్యూసర్ గారు, మా అక్క, మా రెడ్డి గారు ఒకసారి ఒక మాట అన్నాడంట, నేను లైవ్లో ఎప్పుడు మర్చిపోలే. అరే రమేష్కి వచ్చిన సక్సెస్కి 50,000 ఇచ్చినా తక్కువే అని. అది మా మేనేజర్ చెప్తే నా రోజు కడుపు నిండి అంత ఫీల్ అయినా నేను. థ్యాంక్ యూ సార్. నేను నితిన్ అన్న ప్రతి సినిమాలో ఉంటాను నేను అనుకుంటున్నా. అది ఇప్పటికి 3 సినిమాలు చేశా. ఈ సినిమాతో 3వ సినిమా నాది. ఇష్కు, గుండె జారి గల్లంతైంది, చిన్నదాన్ని కోసం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఇష్కు అనే సాంగ్ చేసాం అంతే. గుండె జారి గల్లంతైంది అనే సినిమాలో ఓ 2 సీన్లు రమేష్ ఉంటే బాగుంటుంది, రమేష్ ఉంటే ఏ డైలాగ్ చెప్తే బాగుంటుందని 2 సీన్లు అద్భుతంగా రాశాడు మా రైటర్, యాక్టర్, ఫ్యూచర్లో డైరెక్టర్ మా హర్షవర్ధన్ అన్నకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను మళ్ళీ వస్తా. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి.